నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను గాయత్రి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్స్. ఈ మొత్తం వాటిలో కాకినాడది ప్రత్యేక స్థానం. ఎందుకంటే పోర్ట్ ఏరియా చూసినా, వాణిజ్యపరంగా అండ్ సామాజిక వర్గాల పరంగా ఏ రకంగా చూసినా కాకినాడది ప్రత్యేక స్థానం. మరి ఆ ఎంపీ సీటు కోసం చలమలశెట్టి సునీల్ గారు 15 సంవత్సరాల నుంచి కలగంటున్నారు. 3 సార్లు 3 డిఫరెంట్ పార్టీస్ నుంచి ఆయన పోటీ చేశారు. బట్ ఆయన విజయం వరించలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఈసారి ఆ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న కల సాకారం కాబోతుందా? ఈ ఫెయిల్యూర్స్ నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు, కొత్త స్ట్రాటజీ ఎలా అమలు చేస్తున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి సునీల్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే చాలా రోజుల తర్వాత కనిపించినట్టున్నారు. కనిపించడం అంటే మీడియాకి అండ్ పబ్లిక్కి, అంటే యాజ్ ఎ పాలిటీషియన్ చాలా రోజుల తర్వాత. అప్పుడు అంటే బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడక్షన్, అంటే మీ దగ్గర ఉన్న ప్రధాన ఆరోపణ కూడా అదే, ఎలక్షన్స్ టైంలో వస్తాడు సీజనల్ పాలిటీషియన్ అని. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఎలక్షన్ టైంలో నిత్యం, ఎందుకంటే సిన్స్ నేను ఇండియా వచ్చిందే రాజకీయాల్లో 2009లో కంటెస్ట్ చేయటాను. సో వచ్చినప్పుడు కాడి నుంచి నిత్యం ఇక్కడే ఉండటం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం కాకినాడ ప్రాంతంలో ఇఫ్ యూ సీ పొలిటీషియన్కి ఎలక్షన్, ఎందుకంటే యూజువల్గా ఎలక్షన్ టైంలోనే అందరి దృష్టి మా మీద ఉంటుంది. పోస్ట్ ఎలక్షన్స్ నేను ఆల్మోస్ట్ గత 12 ఏళ్ళు కూడా 3 ఎలక్షన్లకి కూడా ఫుల్ టైం అక్కడే ఉండి రాజకీయం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అప్పుడు పరిస్థితులు ఏంటంటే జగన్ గారు ప్రజారాజ్యంలో కొత్త పార్టీ, సో పార్టీని కింద స్థాయి నుంచి బిల్డ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన ప్రజారాజ్యంలో కింద నుంచి తిరగటం. రెండోసారి జగన్ గారు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం. సో ఆయన నాకు పిలుపునిచ్చి స్టార్ట్ చేసినప్పుడు కూడా పార్టీ బిగినింగ్ నుంచి ఉండటం వల్ల, సో ఆయన కూడా లేదు నాతో ట్రావెల్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేయటం వల్ల అప్పుడు కూడా చివరి దాకా ఉంటాం. అలాగా 12 ఏళ్ళు ఫుల్ టైం రాజకీయం చేయడం జరిగింది. ఓన్లీ ఈ మూడోసారి ఎలక్షన్ తర్వాతే కోవిడ్ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత నేను కూడా ఐ థాట్ లెట్ మీ ఫోకస్ ఆన్ మై బిజినెస్లో కూడా. ఎందుకంటే 3 సార్లు ఎలక్షన్స్లో గెలిచి సాధించలేదు, అట్లీస్ట్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఈ 4 ఏళ్ళలో కూడా వ్యాపారంలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. దానివల్ల కూడా లోకల్గా ఒక 2-3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అలాగా లోకల్గా చాలా కార్యక్రమాలు, ఈవెన్ కోవిడ్ దగ్గర నుంచి కానీ మా ఫౌండేషన్ తరఫున కానీ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చేయటం జరిగింది. కానీ నాట్ విత్ ద పొలిటికల్ ఫేస్. అదే మీకు మైనస్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చిన్న హెల్ప్ చేసినా దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఉంటారు. సునీల్ కది రాలేదు. మనం రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశమే వేరే ఉద్దేశం. నేను ఎందుకంటే ఎవరో వ్యక్తుల మీద వ్యతిరేకించో లేకపోతే పార్టీల మీద కాదు. నేను యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ యంగ్ ఏజ్లో మన దగ్గర ఎనర్జీ ఇదంతా ఉన్నప్పుడు మన ఉద్దేశాలని, ఎందుకంటే నేను లండన్లో ఉన్నప్పుడు అట్ ద యంగ్ ఏజ్, నేను గ్రాడ్యుయేషన్ అయిన కాడి నుంచి ఐ సీన్ సక్సెస్ ఇన్ మై ఫస్ట్ స్టింట్ ఇన్ ద బిజినెస్లో మొదటగా స్టార్ట్ చేసిన వ్యాపారాల్లోనే సక్సెస్ చేయడం జరిగింది. సో అది జరుగుతున్న పరిణామాల టైంలో నాకు లండన్లో వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ కానీ ఇలాంటి నాయకులతో చాలా సంబంధాలు నాకు కలవటం జరిగినప్పుడు వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల పాలిటిక్స్ లోకి వచ్చారా? మీకు ఎంకరేజ్ అంటే బేసికల్గా నీలాంటి యంగ్స్టర్ ఇంత వయసులో నువ్వు సాధించగలిగితే నువ్వు ఇండియా బ్యాక్ హోమ్ వెళ్తే చాలా మంది యువతకి చాలా మంది అక్కడికి ఉపయోగపడగలుగుతావు అని మెయిన్ ఉద్దేశం. అది నాకు నాటింది నా బుర్రలో. దెన్ మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మేము చిన్న మోడస్ట్ బ్యాక్గ్రౌండ్తో ఎన్నో వేల కోట్లు లేదా 100 కోట్ల వ్యాపారాలు చేయగలిగింది. మనం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇదే ఎఫర్ట్, ఎండ్ ఆఫ్ ది డే ఆలోచన, కామన్ సెన్స్, మన సిన్సియారిటీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిట్లో కాకినాడ కోస్టల్ ప్రాంతం విపరీతమైన పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అని నేను ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి అనుకుంటూ ఉండేవాడిని. సో మనకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో కానీ లేకపోతే నాకున్న ఇంటర్నేషనల్ సంబంధాలతో కానీ ఆ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయొచ్చు. అభివృద్ధి వలన ఏంటంటే అక్కడున్న యువత కానీ లేకపోతే అక్కడున్న గ్రామాలు కానీ అన్నీ కూడా న్యాచురల్గా అభివృద్ధి పొందే విధంగా మన ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి మెయిన్ అక్కడికి వచ్చి అదే ప్రాంతంలో రాజకీయాలు చేయాలని కూడా ఆలోచన వచ్చింది. సునీల్ గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ చిన్న బ్యాక్గ్రౌండ్ అన్నారు స్టార్టింగ్లో. అసలు ఎలా మీరు ఇంత గ్రో అయ్యారు? స్టడీస్ ఎక్కడ సాగే, ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అంతా? అంటే న్యాచురల్గా స్కూలింగ్ అదంతా మన ఆంధ్రాలో ఇప్పుడు మచిలీపట్నం, కాకినాడ, భీమవరం మధ్యలో జరిగిన, నేను ఎక్కువగా యంగ్ ఏజ్లో బాగా స్పోర్ట్స్లోనూ ఇట్లా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్, జోన్ స్పోర్ట్స్, స్టేట్ స్పోర్ట్స్లో యూనివర్సిటీకి ఆడాను.
సో మా లైక్ అందరూ బాల్యం లాగానే చిన్నతనంలో ఇండియాలో ఏంటంటే మన సిస్టమ్ సొసైటీలో స్పోర్ట్స్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అందరూ చదువుకోవాలి, ముందు అందరూ ఇంజనీర్లు అవ్వాలి లేదా డాక్టర్లు అవ్వాలి అనే స్టడీస్ కి మోర్ పరిస్థితి ప్రయారిటీ. ఉండేది ఒక 30-40 సంవత్సరాల కిందట. సో ఆ పందాల్లోనే మా పేరెంట్స్ ఇక్కడ ఉంటే ఈ ఆటలు లేకపోతే ఈ అప్పుడు నా చిన్నతనంలో చాలా మంది బంధువులు రాజకీయాల్లో కూడా ఉండేవాళ్ళు. సో ఎక్కువగా వీళ్ళందరితోనూ తిరిగి ఇక్కడ ఉంటే పరిస్థితి బాగోలేదని చెప్పి నా పేరెంట్స్ బలవంతంగా నన్ను అబ్రాడ్ పంపించడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మనకి ఎంతమంది ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ పేరెంట్స్ని వదిలేసి అక్కడికి వెళ్ళినప్పుడు బికాజ్ 30 ఏళ్ళ కిందట పరిస్థితులు వేరు. అక్కడ అంతమంది ఇండియన్స్ ఉండేవాళ్ళు కాదు వెళ్ళిన చదువుకునే ప్లేస్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడేమో మనం కూడా చాలా అందరితో పాటు సమానం అనుకునే పరిస్థితులు. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరినీ చూసిన తర్వాత అందరికన్నా మనమే పూరెస్ట్ లాగా ఉన్నామంటే ఈ స్కూల్లో కానీ ఈ ప్లేస్లో కానీ అని ఉండేది. అట్ ద సేమ్ టైం నాకు చిన్నతనం నుంచి నేను సెల్ఫ్ రెస్పెక్ట్తో పెరిగినోడిని. ఇప్పుడు అంతేగా నేను లోకు కానీ తక్కువగా ఉండే విధానం కాదు. ఎందుకంటే ఇఫ్ ఐ సీ ఐ ఆల్వేస్ ఓకే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోనే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి అది బాగా నాటుకుని ఉండిపోయేది. సో అందుకనే నేను చదువుతున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసేవాడిని. ఎందుకంటే నా మిగతా ఫ్రెండ్స్తో స్టూడెంట్స్ అదే సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి కాబట్టి నాకు ఎక్స్ట్రా మనీ కావాలి కాబట్టి నేను కాలేజ్ అయిపోయిన తర్వాత వేరే చోట్ల ఉద్యోగాలు చేసేవాడిని. అలాగే మళ్ళీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేస్తూ కూడా నేను వేరే బిజినెస్ల మీద ఆలోచనలు చేసి ఆ ప్రాసెస్లో అనుకోకుండా నేను టెక్నాలజీ కంపెనీ పెట్టడం జరిగింది. ఆ టెక్నాలజీ కంపెనీ నుంచి టెలికాం బిజినెస్ పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా తక్కువ టైంలోనే బాగా సక్సెస్ సాధించడంతో మిగిలినవన్నీ కూడా పొందగలిగాం. అలాగే ఆ సక్సెస్తో పాటు నేను అక్కడ వేరే రకాల చాలా అదర్ బిజినెసెస్ కూడా మన ఈ-కామర్స్ బిజినెస్ కానీ లేకపోతే అలాగే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో నేను అక్కడ రెస్టారెంట్ పబ్ అయి పెట్టడం జరిగింది. సో ఇలాగా 4-5 రకాల బిజినెస్లు చేయటం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అప్పుడే ఇండియా నుంచి అదర్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ యూరోప్ రావటం కానీ యుఎస్ వెళ్ళటం కానీ మొదలైంది బాగా, అంటే యాజ్ ఎ స్టూడెంట్స్గా. సో ఇలాగా నేను స్టార్ట్ చేసిన ప్రతి దాంట్లోనూ మనకి ఎవరో ఒకరు రిఫరెన్స్ వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి. సో వాళ్ళందరినీ కూడా అందులో ప్లేస్ చేయటం, ఎవరో ఒకరికి ఏదో రకంగా ఉపయోగపడతాం అన్నది మాకు ఫస్ట్ నుంచి న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, ఆ హెల్పింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఉంది. కానీ అప్పుడు రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడైనా అప్పుడు అసలు మనకి నా రాజకీయాలు అన్నది జస్ట్ 2007లో సడన్గా జరిగిన ఒక చిన్న పరిణామం అంతేగాని అప్పుడు దాకా నాకు ఎప్పుడు ఎంతమందికి హెల్ప్ చేస్తే మనకేదో పొలిటికల్గా అక్కడికి వెళ్ళి చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. అండ్ అలాగే ఫౌండేషన్ కూడా నేను ఎప్పుడు ప్లాన్గా చేసింది లేదు. సడన్గా డిసైడ్ అయిన 2008లో డిసైడ్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం మా తమ్ముడు బ్రదర్ స్టార్ట్ చేసిన గ్రీన్ కో గ్రూప్, అది అంటే వీఆర్ ఆల్ బ్యాక్ బోన్ టు దట్ ఫౌండేషన్. అది స్టార్ట్ అయినప్పుడు మేమందరం లండన్లోనే ఉన్నప్పుడు మొదలైన నేను రాజకీయాల్లోకి వెళ్తాను, అందుకని నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేను. వాళ్ళు మహేష్ అండ్ గోపి ఇద్దరు కలిసి దే సెడ్ గ్రీన్ కో. సో 2 జర్నీలు అప్పుడే స్టార్ట్ అయ్యి 2 ఇండియా వచ్చి ఆ సపోర్ట్ చేశారా ఫ్యామిలీ మెంబర్స్? ఆఫ్ కోర్స్ ఆల్ త్రూ సపోర్ట్. అంటే నా మెయిన్ సపోర్ట్ కావాల్సింది మనం 3 సార్లు ఓడిపోయిన టైంలో సపోర్ట్ కావాలి, గెలిచినప్పుడు సపోర్ట్ ఏముంటుంది. అంటే స్టార్టింగ్ లో నీకెందుకు బిజినెస్ చేసుకో బాగా, పాలిటిక్స్ ఎందుకు? అంటే మాకు ఆల్ మై సిబ్లింగ్స్ అంటే నా బ్రదర్స్ కానీ మా అందరికీ కూడా మాకు నచ్చిన పని చేయడానికి ఎప్పుడు మా పేరెంట్స్ నుంచి ప్రోత్సాహంగా ఉండేది. వాళ్ళు అబ్రాడ్ పంపించడం వరకే వాళ్ళు ఇది తీసుకున్నారు, కానీ అక్కడి నుంచి మేము చేసిన ప్రతి పనిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను. మీరు బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవాళ్ళు తప్పితే. అండ్ మాకు కూడా ఏంటంటే మేము చేసిన ఏ పని ఇష్టమైన పనే చేసాం, కానీ సో వెన్ యూ డూ ఆ ఇష్టమైన పనిని చేసినప్పుడు కష్టమైనా వీ విల్ ఫేస్ ఇట్ లైక్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఇప్పుడు టఫ్గా అనిపిస్తుందా? పాలిటిక్స్ ఈజ్ అన్ ఆల్వేస్ కష్టమైన పని. ఇప్పుడు నన్ను ఎవరైనా చాలా మంది సలహా రాజకీయాల్లోకి రమ్మంటారు. రాజకీయాల్లోకి రావాలంటే దిస్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు డూ. సో ఇఫ్ యూ మేడ్ ఫర్ దట్, మీరు అది ఎంజాయ్ చేయగలిగితేనే. ఎందుకంటే ఎంజాయ్ అంటే ద ప్రాసెస్ ఈజ్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు మనం వెళ్ళి స్పోర్ట్స్ ఆడతాం, ఏషియా కప్లోనో ఒలింపిక్స్లోనో. సో అక్కడికి వెళ్ళటం అన్నది దట్స్ హోల్ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి, కానీ అరే నాకు మెడల్ రాలేదనేది అదే ఒక పెద్ద స్టెప్.
సో పాలిటిక్స్లో మీకు ఇష్టంగా చేసినప్పుడు మీరు 10 మందికి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పాలిటిక్స్ ఈజ్ అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో ఫ్యాన్సీ జాబ్, ఫ్యాన్సీ ప్రొఫెషన్ అనుకుంటారు. ఫస్ట్ ఇట్స్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్యాన్సీ ప్రొఫెషన్, ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సెకండ్ ఇట్స్ ఎ బిగ్ త్యాగం. ఈ రెండింటికి రెడీ అయితేనే సాక్రిఫైస్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు తీసుకోగలిగితేనే యూ షుడ్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. అదర్వైజ్ అంటే 3 సార్లు 3 డిఫరెంట్ పార్టీలు, ఎప్పుడైనా బ్యాక్ చూసుకున్నప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నో అండి. అంటే ఐఎమ్ ఆల్వేస్, అందరూ ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు, నేను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మర్నాడు నుంచి నా పనిలో నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. అంటే బికాజ్ పొలిటికల్గా మీరు అన్నట్టు దూరంగా వెళ్ళిపోయారు అంటారు అంటే ఎందుకనంటే టిపికల్గా పాలిటిక్స్లో ఒకసారి ఓడిపోతేనే తట్టుకుంటాం చాలా కష్టం. కానీ దానికన్నా ముందు ఒక ఏ పాలిటీషియన్ కన్నా బడింగ్ పాలిటీషియన్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలన్నా, ఒక ఎంపీ సీట్ రావాలన్నా 20-25 ఏళ్ళు కష్టం ఉంటుంది. చాలా మందికి ఎంత కష్టపడినా సీట్లే రావు. కానీ ఫార్చునేట్గా ప్రతిసారి నేను వచ్చినప్పుడు ప్రతి పార్టీ నన్ను ఓడిపోయిన సీట్లు ఇస్తాను. అండ్ ఓడిపోయినా అంటే ఓటమి అన్నది హౌ యూ లుక్ ఎట్ ఇట్. బట్ ఫర్ మీ, నా ఫస్ట్ ఎలక్షన్లోకి వెళ్ళాను, కొత్త పార్టీ చిరంజీవి గారికి రాష్ట్రంలో ఎక్కడ రాని మెజారిటీ నాకే వచ్చింది, ఎక్కడ రాని ఓట్లు యాజ్ అన్ ఎంపీ క్యాండిడేట్ నాకే వచ్చినాయి. అంటే అంతమంది అభిమానాన్ని షార్ట్ టైంలో నా ఫస్ట్ ఎలక్షన్లోనే పొందాను అని ఉండేది. ఎందుకంటే ఇఫ్ నాలో డిఫీట్ అనేది ఉంటే ఆ రోజు నుంచి నేను రాజ్యసభకి షార్ట్ కట్లు ఎలా వెళ్ళిపోవాలి ఢిల్లీ అని చూసేవాడిని. బట్ నాకు ఎన్ని ఆపర్చునిటీలు వచ్చినా ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ప్రజల్లోంచే గెలవాలి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మొత్తం ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది ఎమ్మెల్యే సీట్. అంటే అండి ఎమ్మెల్యే పరిధి చాలా స్మాల్, ఓన్లీ ఒక నియోజకవర్గం వరకే. ఎంపీ పరిధి ఢిల్లీ అంటే పాన్ ఇండియా. సో నేను ఎంపీ దాకా ఢిల్లీలోకి వెళ్ళగలిగితే నాకున్న సంబంధాలతో, నాకున్న అవుట్లుక్తో, నాకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో ఆ ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ మన కాంట్రిబ్యూషన్ విల్ బి ఎట్ లార్జ్. ఆ ఆలోచనతో ఉన్నవాడిని కాబట్టి ఫస్ట్ నుంచి ఎంపీ అనుకున్నాను. అండ్ రెండోది, నా టైం ఎక్కువ అక్కడ ఊళ్ళో కూర్చుంటాం కన్నా మై టైం ఎక్కువ నేను ఢిల్లీలో స్పెండ్ చేయగలిగితే, లేకపోతే ఎక్కువ నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళగలిగితే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు కాకినాడ పోర్ట్స్ ఉన్నాయి, కాకినాడ SEZ ఉంది. సో SEZలోకి గత 20 ఏళ్ళ నుంచి కూడా అనుకున్నాను ఎక్కువ ఇండస్ట్రీస్ రాలేదంటే దాన్ని వెళ్ళి మార్కెటింగ్ చేయాలి. యువర్ యాజ్ అన్ ఎంపీ ఈజ్ అన్ మార్కెటింగ్ పర్సన్ ఫర్ ద లోకల్ ఎకానమీ. యాజ్ అన్ ఎంపీ నేను వెళ్ళాక లోకల్ ఎకానమీని బిల్డ్ చేయగలగాలి. అంటే ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారంటే ఇతను వర్తున్న క్యాండిడేట్ ఈమె కాదు అలా. అంటే మెయిన్ మనకి ఓటేసే ప్రతి ఓటరు ఆలోచన అలా ఉండుంటే ఇవాళ ఇండియా మనకి వచ్చే నాయకులు కానీ తరం కానీ వేరేగా ఉండేదండి. సో అలా ఆలోచన చేయట్లేదు కాదు కదా అని మన ఆలోచనని ఇది మైక్రో లెవెల్లో. కానీ ఎలక్షన్ కావాల్సింది ఇదంతా కాదు. ఎలక్షన్స్ కావాల్సింది టిపికల్గా ప్రతి ఓటర్కి సునీల్ గారు పరిచయం, సునీల్ గారి ఆలోచనల్ని మనం తీసుకెళ్ళగలిగితే ఇవాళ నాకు తెలిసి, ఎందుకంటే నా జరిగిన 3 ఎలక్షన్స్లో ఫస్ట్ ఎలక్షన్స్లో ట్రయాంగిల్ ఫైట్లో నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. అప్పుడు నాకు రఫ్గా 3,20,000 చేంజ్ ఓట్స్ వచ్చింది, 3,11,000 ఎంతో. సో నా ప్రత్యర్థి ఎవరంటే సెంట్రల్ మినిస్టర్ పల్లం రాజు గారు. సో ఈజ్ ఎ 3rd జనరేషన్ పాలిటీషియన్. అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ఈయన అండ్ వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్నారు. ఆయనతో నేను పోటీ చేసి చాలా స్వల్ప మెజారిటీతో కొత్తగా పెట్టిన పార్టీలో ఓడిపోవడం జరిగింది. అదే పెద్ద విజయం. ఓడిపోవడం అంటే ఎలక్షన్స్ టెక్నికల్గా తక్కువ. సో రెండో ఎలక్షన్ జగన్ గారు కొత్తగా పెట్టిన పార్టీలో మోడీ గారు, ఇండియా అంతా వేవ్, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన పార్టీ పెట్టి టీడీపీ, ముగ్గురు కలిసిన పార్టీలో పోటీ చేసినప్పుడు అది మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నాది షార్టెస్ట్ మార్జిన్ డిఫీట్. కానీ నాకు పడిన ఓట్లు చూస్తే 5 లక్షల చిలుకు ఓట్లు, 5 లక్షల, అది కూడా 5 లక్షల 20,000 ఓట్లు. సో ఆ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి అంతమంది ఎక్కువ మందిని మన్నించగలిగాం. అలాగే నా 3వ ఎలక్షన్ కూడా చూశానంటే అది కూడా నాకు 5 లక్షల పైనే ఓట్లు రావడం జరిగింది. సో నాకు ఓడిపోయిన ప్రతిసారి యూజువల్ ఒకసారి ఓడిపోతే రాజకీయాలకు పనికి రాకుండా పోతూ ఉంటారు, చాలా టిపికల్గా జరిగే పరిణామం అది. నేను ప్రతిసారి ఓడిపోయినా అక్కడ నాకు చూపించే ఆదరణ కానీ ఆ నమ్మకం కానీ ప్రతి పార్టీని మళ్ళీ సునీలే మాకు అక్కడ పోటీ చేయాలనే విధంగా నన్ను ఇందులోకి ట్రాక్ చేయాలి. లేకపోతే నేను ఒరిజినల్గా
మూడోసారి 2 సార్లు ఎలక్షన్లు అయ్యేటప్పటికి మూడోసారి ఇంకా మేబీ ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్, నేను జనాలను ఎనఫ్ కన్విన్స్ చేయలేకపోతున్నాను లేకపోతే నన్ను ఎన్నుకోవడానికి అనే ఉద్దేశంతో వచ్చి మళ్ళీ వ్యాపారం మీదే దృష్టి పెడదాం అనుకున్న టైంలో అనుకోకుండా మూడోసారి పోటీ చేయాల్సి వచ్చింది. సేమ్ థింగ్ ఇప్పుడు మళ్ళీ మూడోసారి పోటీ చేశారు, కానీ పార్టీ మార్పు ఎందుకు అక్కడ? అప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే, నేను జగన్ గారితో ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నప్పుడు జగన్ గారికి కావాల్సిన అత్యంత సన్నిహితులు ద కోర్ టీమ్ ఏదైతే ఉందో టాప్ 5-6 పీపుల్ నేను ఒకటిగా ఉన్నాను. ఉండి దట్ హోల్ జర్నీ నాకు 2014 ఎలక్షన్ కానీ 14 నుంచి 18 దాకా కానీ ఆయనతో అదే స్థాయిలో అదే రకంగా పనిచేయటం జరిగింది. మనం పనిచేసినప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ మా ఆలోచన అంతా కూడా నేను జగన్ గారికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను, పార్టీకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను అన్న ఆలోచనతో పనిచేసేవాడిని తప్పితే నేను ఎంపీగా గెలవాలంటే ఇవన్నీ చేయక్కర్లేదు. ఎంపీగా గెలవాలంటే 2 నెలల ముందు ఎలక్షన్స్లో నామినేషన్ టైంలో సీట్ తెచ్చుకునే గెలుస్తూ ఉంటారు. నేను నా మీద గతంలో పోటీ చేసిన వాళ్ళైనా టిపికల్గా జరిగేది అది. కానీ నేను దిస్ హోల్ ప్రాసెస్ నేను అప్పుడు ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ అంతా ఏంటి, పార్టీకి నేను ఒక కీలకమైన వ్యక్తిగా పార్టీకి నాకున్న ఆలోచనలతో కాంట్రిబ్యూట్ చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో పనిచేసినాను. సో దగ్గరికి వచ్చేటప్పటికి మాకు కొన్ని, ఎందుకంటే మనల్ని నమ్మి పార్టీకి వచ్చిన కొందరు లీడర్స్ని ఆ రోజు నేను న్యాయం చేయలేకపోయాను పార్టీ తీసుకున్న నిర్ణయాలకి అని చెప్పి నేను అలా విభేదించడం జరిగింది. సో ఆ విభేదించి లాస్ట్లో బయటకు వచ్చిన సమయంలో యూనో అనుకోకుండా కారణాలు రావడం, లేకపోతే అప్పుడే పోటీ చేసేవాడే కాదు. కానీ జగన్ గారు మళ్ళీ నన్ను కౌరు పెట్టి నన్ను జరిగిన అప్పుడు కొన్ని ఇవన్నీ పర్సనల్ ఎమోషనల్, ఎందుకంటే మనం ఇవన్నీ కన్నా పక్కన పెడితే అసలు మనకు టైం బాగోకపోతే కొన్ని నిర్ణయాలు మన చేతిలో ఉండమంటారు చూసారు, అలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం జరిగింది. సునీల్ గారు అంటే మీకోసం వీనికి నిర్ణయాలు ఇచ్చే వాళ్ళు కూడా సరిగా లేరు అన్న ఒక థాట్ కూడా ప్రజలు మాట్లాడుకుంటారు, ఎవరో గైడెన్స్ సరిగా లేదు అంటే అది సహజం అండి. ఓటమికి 100 కారణాలు ఉన్నాయంటారు, కానీ గెలుపు కావాల్సిన ఓన్లీ 1 రీజన్. సో అదే నేను ఆ 1200 లేకపోతే 2000 ఓట్లు వచ్చుంటే ఇవన్నీ మర్చిపోయేవాళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే మనకు పోస్ట్ మార్టం చేసిన అంటే ఒక పాలిటిక్స్ ప్రాసెస్ కానీ స్పోర్ట్స్ ప్రాసెస్లో మనం చాలా మందితో ఇన్వాల్వ్ అయ్యి దర్ ఇస్ అ బిగ్ టీమ్, ఇట్స్ నాట్ అబౌట్ 1 man. కానీ ఆ టీంలో ఏంటంటే రకరకాల ఆలోచనతో రకరకాల మనుషులు మన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో మనం అందరి దగ్గర ఏంటో ఇంపార్టెంట్ అండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన ఓన్ డెసిషన్తో మనకు కావాల్సిన 2-3 ఏదైతే ఉంటాయో వాటితో మనం నిర్ణయాలు తీసుకుంటాం. సో మీకు ఇంకోటి కూడా, నేను 3 ఎలక్షన్లు ఓడిపోయినా మళ్ళీ 4 మళ్ళీ ఇదే ఎనర్జీతో లేకపోతే ఇంకా రెట్టింపు ఎనర్జీతో ఎందుకు వస్తానంటే, నేను ప్రతిసారి ఓడిపోయింది 100% మై ఓన్ డెసిషన్తో. నేను ఆ పార్టీల నుంచి కానీ ఆ ఎలక్షన్లు కానీ నాకు నచ్చిన విధంగా నేను చేశానన్న ఫీలింగ్తో ఉన్నాను కాబట్టి అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను కాబట్టి మళ్ళీ ఎవ్రీ టైమ్ ఐఎమ్ రెడీ ఫర్ న్యూ. పట్టు వదలని విక్రమార్కుల్లా కనిపిస్తున్నారు మీరు. నో యూజువల్గా ఏంటంటే మై న్యాచురల్ ఇన్బిల్ట్ ఇది కూడా ఏంటంటే నెవర్ గివింగ్ అప్. సో యూజువల్గా ఓటమే మనకి ఇంకా రెట్టింపు, ఎందుకంటే యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మనకు ఒక బిజినెస్ చేసేటప్పుడు అది రొటీన్ అయిపోయింది అనుకోండి, కొత్త ఐడియా కొత్త ఛాలెంజెస్ని ఎత్తుక్కుంటూ ఉంటాం. సో లైఫ్లో ఎవ్రీ డిఫీట్ ఈస్ గివింగ్ మీ న్యూ ఛాలెంజ్, ఇదో కొత్త ఛాలెంజ్. ఇవాళ అంతమంది నా మీద గెలిచిన వాళ్ళు కానీ అంతమంది పొలిటికల్గా అంతమంది అభ్యర్థులు ఉన్న పార్టీలు మళ్ళీ నన్నే నువ్వే పోటీ చేయాలన్న తీసుకొచ్చారంటే దెన్ దెర్ ఈజ్ సంథింగ్. ఎందుకంటే పార్టీలు కూడా ఊరికనే మనల్ని పిలిచి పోటీ చేయమని, ఎందుకంటే జనాల్లో ఆ మూడ్స్ని బట్టి జనాల్లో ఉన్న దీన్ని బట్టి సో అంతమంది స్టిల్ మనల్ని నమ్మున్నారు, మనకు కూడా తిరిగి ఉన్నారన్న అగైన్ ఆ ఆలోచనతోనే మళ్ళీ నేను 4వ సారి కూడా ఇప్పుడు కమిట్మెంట్ అవడం. ఈ 4వ సారి ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఎవరైతే చేతిలో ఓడిపోయారో ఆ ప్రత్యర్థులు ఇప్పుడు మీకు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎమ్మెల్యేలు కూడా కంటెస్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళతో ఎలా ఉండొచ్చు, మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? ఫర్ మీ యాజ్ ఐ టోల్డ్ యూ ముందే మీకు, నాకు పొలిటికల్గా పోటీ చేసినప్పుడు నాతో పోటీ చేసిన ప్రత్యర్థులందరూ నాకైతే బాగా ముందు నుంచి పరిచయస్తులే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కూడా ఉంటారు. నరసింహ గారు ఉన్నారంటే మేనమామే. సో నాకు ఎలక్షన్స్ ఆ 2 నెలల ప్రాసెస్లోనే నా ప్రత్యర్థులుగా చూస్తాను, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళదే. అండ్ ఆ వెండేటా పాలిటిక్స్లో కానీ లేకపోతే పర్సనలైజ్ పాలిటిక్స్లో కానీ నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఇన్వాల్వ్ లైక్ దట్. అందుకనే నన్ను ఇవాళ లీడర్స్ అందరితోనూ కలిసి పనిచేస్తాను, అలాగే పార్టీలు అందరూ కూడా నన్ను ఆహ్వానం చేయడానికి కూడా చనువు తీసుకుంటే, ఎందుకంటే సునీల్ ఎప్పుడు పర్సనల్ పాలిటిక్స్ చేయడు, ఈయన ఆలోచన. ఫర్ మీ ఆల్సో నేను వచ్చి ఈ ప్రాంతానికి కానీ మనుషులు కానీ ఏం చేయగలుగుతానన్న ఆలోచనతో ఎప్పుడు ఉంటాను, కానీ
నాకు ఆడ కూడా నచ్చినోడు వచ్చాడు, వాడికి అపోజిషన్కి ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలని. ఎందుకంటే నా మీద గత ఎలక్షన్స్లో పర్సనల్గా క్రిటిసిజం వచ్చినా నేను ఎప్పుడు దానికి కౌంటర్ ఇచ్చిన దాఖలాలే లేవు. అంటే ఒక పని చేసిన తర్వాత అది ఫెయిల్ అయితే మనం దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. ఈ 3 ఫెయిల్యూర్స్ నుంచి సునీల్ ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మూడు ఎలక్షన్స్ నుంచి ఒకటండి. ఎందుకంటే మేబీ ఇంకా ప్రజల్లో అనుకున్నంత వరకు మనం ఒక స్టేజ్ వరకు రీచ్ అవ్వగలిగాం, కానీ ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ మందిని కలవగలిగినా, లేకపోతే ఇంకెక్కువ మంది సునీల్ గురించి తెలియగలిగిన, నా ఆలోచనల గురించి తెలియగలిగితే తప్పకుండా భారీగా. ఎందుకంటే గతంలో లేదు, ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఎట్ లార్జ్. సో ఇవాళ 15 లక్షల మందికి చేరువ అవ్వగలిగే మీడియం మన దగ్గర ఉన్నది సోషల్ మీడియా. సోషల్ మీడియాల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి యువతకి, ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం యాజ్ ఎ పాలిటీషియన్ మనం చేయబోయే ప్రాక్టికల్ వర్క్ కానీ ఇవాళ జనరేషన్తో ఎంత ఉపయోగపడుతుందో దానికి రెట్టింపు రాబోయే జనరేషన్స్కి ఉపయోగపడతాయి. సో అలాంటి ఆలోచనలు ఉన్న నాకు అందరికీ కూడా అది ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ తేగలిగితే తప్పకుండా భారీ మెజారిటీతో 4వ సారి విజయం సాధిస్తామని నా ప్రకారం నమ్మకం. అంటే నాకు చెప్పాను కదా ఇందాక, చాలా తాపత్రయపడుతున్నారు, పట్టు వదలట్లేదు, కాబట్టి ఈసారైనా విజయం మిమ్మల్ని వరించవచ్చు. అంటే విజయం తప్పకుండా వరిస్తుందని నమ్మకం ఉందండి. ఎందుకంటే ప్రతిసారి నేను విజయం వస్తుంది అనుకుని వెళ్ళటం వేరు. ఈసారి రెట్టింపు కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 4-5 ఏళ్లలో జగన్ గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అలాగే మొత్తం స్టేట్ వైడ్ జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ పార్టీకి ఒక ఫండమెంటల్ బేస్ అంటూ ఏర్పడిపోయింది. ఎందుకంటే గతంలో నేను చేసినప్పుడు మొదటి 2 సార్లు కొత్త పార్టీలు, కొత్త మెయిన్. ఈసారి ఏంటంటే తప్పగా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో దానిపైన ఎస్పెషలీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, అలాగే జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా, అలాగే నా ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేసి, ముందు ముఖ్యంగా ఇవాళ యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కాకినాడ పార్లమెంట్లోనే భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, అలాగే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కొత్త మేనిఫెస్టోలు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలతో వాటితో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నా గత 3 ఎలక్షన్స్ కూడా నేను నా ఆలోచన మై విజన్ ఫర్ కాకినాడ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేకపోవడం వల్ల, లేకపోతే రీచ్ తక్కువ ఉండడం వల్ల, సో స్టిల్ వెళ్ళగలిగిన చోటల్లా మేము చాలా మందిని మాతో పాటు నడిచే విధంగా చేయగలిగాం. కానీ ఈసారి ఏంటంటే మా మేనిఫెస్టో కొంచెం కొత్తగా చేసింది 2-3 అంశాల్లో. బట్ ఇప్పుడు మేనిఫెస్టోలో గత 12-15 ఏళ్లలో నేను ఇక్కడే ఉండి కాకినాడ తిరుగుతున్నా, లేకపోతే ఇండియాలోనే ఉంటూ దీని మీద వర్క్ చేయడం కూడా జరిగింది. సో ఆ బేసిస్ తీసుకుని ఈసారి ఈ మేనిఫెస్టోని మరింత పటిష్టంగా, మరింత లోకల్గా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే భారతదేశానికి కూడా. ముఖ్యంగా మా లోకల్ మేనిఫెస్టోలో నేను నా పర్సనల్గా హామీలు ఇచ్చి రేపొద్దున ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది. నా పార్లమెంట్లో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని, అడాప్ట్ చేసుకుని, గ్రామానికి ₹1 చెప్పి 400 కోట్లు రాబోయే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా మనం రూపొందించాలనే ఆలోచనతో ఈసారి మనం చేయటం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఒకటి ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, దాని నుంచి కొంతవరకు చేయొచ్చు. అది కాకుండా సెంట్రల్ గ్రాంట్స్ ఉంటాయి. సో ఈ సెంట్రల్ గ్రాంట్స్ని నాకున్న కనెక్షన్తో కానీ, ఢిల్లీలో పరిచయాలతో కానీ తప్పకుండా కొన్ని గ్రాంట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ 2 ఒక ఎత్తు అయితే, మా సంస్థ ద్వారా కానీ, మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండ్స్ అంటూ తీసుకొచ్చి తప్పకుండా ఈ 5 ఏళ్లలో ఈ 400 కోట్లతో ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి, ఎందుకంటే ఈ మోడల్ గ్రామాల కింద చేయగలిగితే తప్పకుండా భారతదేశం అంతా ఇదే ప్రాక్టీస్ తేవాలన్న ఆలోచనతో ఇది రూపకల్పన చేయడం జరిగింది. రెండవది ప్రధానమైనది
కాకినాడ పోర్ట్, కాకినాడ SEZ, కాకినాడలో ఒక కొత్త పోర్ట్ అండ్ అలాగే ఫిషింగ్ పోర్ట్ కొత్తది ఒకటి రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అంతటినీ ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేయాలంటే నాలాంటి వ్యక్తి వలన సాధ్యం అవడానికి బాగా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, అట్ ద సేమ్ టైం కనెక్షన్స్ కావాలి, అలాగే మా ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ కూడా. మేము అక్కడ NFCL కానీ స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ కానీ ఇవన్నీ మా బ్రదర్ గ్రీన్కో గ్రూప్ ఎక్వైర్ చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా భారీగా అక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి రాబోయే 3 ఏళ్లలో. అలాగే మై ఫ్రెండ్స్ కూడా కొందరు అక్కడ భారీగా పెట్టుబడుల ఆలోచనలు చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో ఒక 30-40 వేల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో పెట్టుబడులు తేవాలనే ఆలోచనే కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించాలనే పెద్ద సంకల్పంతో ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే అంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆ ప్రాంతానికి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో కానీ అక్కడ జాబ్స్ ఫండమెంటల్గా క్రియేట్ అయ్యి అక్కడ లోకల్ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునే విధంగా ఉండాలంటే మెయిన్ యూత్కి అక్కడ స్కిల్లింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, లేకపోతే వెల్డర్స్ కింద ఉంటున్నారు, ప్లంబర్స్ కింద ఉంటున్నారు, ఇవాళ నర్సుల కింద ఉంటున్నారు. ఇవాళ జాబ్స్ లేవంటం అనేది తప్పు. ఎందుకంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ ప్రపంచం అంతా జాబ్స్ ఉన్నాయి, కానీ ఆ జాబ్కి స్కిల్లింగ్ కావాలి. ఇప్పుడు మీకు టిపికల్ వెల్డర్స్ ఉన్నారు, మన ఊర్లో వెల్డింగ్ చేసే వాళ్ళకి 20,000 25,000 ఇస్తారు. వేరే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో వెల్డర్స్కి ఇండియాలో ఉండే ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్లో కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. సో అదే ఈ వెల్డర్స్ ఏంటంటే 2 నెలలు ట్రైన్ చేసి సర్టిఫై చేసి మీకు ఇంటర్నేషనల్ ఆ సర్టిఫికేట్ ఉంటే సో మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పనిచేయచ్చు. నర్సులు ఉన్నారు, ఉట్టి యూరోప్లోనే 4-5 దేశాలు కలిపితే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఈ 4 దేశాలకే 2.5 లక్షల నర్సులు కావాలట కోవిడ్ తర్వాత. అంటే మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇండియాస్ బిగ్గెస్ట్ న్యాచురల్ రిసోర్స్ ఈజ్ హ్యూమన్స్. ఇవాళ ప్రపంచంలో చైనా కన్నా దాటి యంగ్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియా. మోర్ దాన్ 50% యాజ్ ఇండియన్ యంగ్ పాపులేషన్. వీళ్ళందరినీ ఏంటంటే ప్రాపర్గా ఆ జాబ్ మ్యాచింగ్ స్కిల్లింగ్ చేయగలిగితే మై విజన్ ఫర్ కాకినాడలో ఏంటంటే ఓ పెద్ద హ్యూమన్ ఫ్యాక్టరీ పెట్టాలి. సో ఆ ఫ్యాక్టరీ ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా స్కిల్లింగ్ చేసి వాళ్ళకి ఆ జాబ్ స్పెసిఫిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెల్డర్స్ చెప్పాను, ఆ సర్టిఫికేట్ ప్రోగ్రామ్తో అతన్ని మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళేదట్టు. ఇప్పుడు మీకు అదే యూరోప్లో ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్కి ప్లంబర్కి ఒకటే జీతం. ఎందుకంటే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్కిల్. సో మీకు నర్సులు ఉన్నారు, నేను అదే హ్యూమన్ ఫ్యాక్టరీ నర్సులకి ఆ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి, ఇవాళ రెడీగా ఆల్ దీస్ నర్సెస్ ఇక్కడ 25,000, 30,000, 40,000 పనిచేసే వాళ్ళకి అక్కడ 4-5 లక్షల రూపాయల జీతాలు వస్తాయి. అంటే వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా వెరీ మచ్ డూబుల్. ఇవాళ ఇండియాని ఆల్రెడీ ఆ దేశాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అర్జించడం జరుగుతుంది. సునీల్ గారు, అంటే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఇలాంటి మాటలు చెప్తారు, బాగుంటాయి, కానీ ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అంటే ఏం సమాధానం చెప్తారు? అంటే మోస్ట్లీ బిజినెస్ మ్యాగ్నెట్స్ రాజకీయాల్లోకి వచ్చేది కూడా ప్రొటెక్షన్ కోసం అని ఒక మాట్లాడతారు. అంటే నాకు దీంట్లో ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వేరే, ఆంటర్ప్రెన్యూర్. ఇవాళ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ వచ్చేది చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇవాళ వెరీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంపాక్ట్, ఎందుకంటే ప్రపంచంలో ఎకానమీస్ బిల్డ్ చేసిందే ఆంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు ఇలాగ ఆలోచనలు శక్తి ఉన్న వాళ్ళే ప్రపంచంలో ఎకానమీస్ని బిల్డ్ చేశారు, ఉద్యోగాలు క్రియేట్ చేశారు, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేశారు. కానీ పాలిటిక్స్లో ఉండే బిజినెస్ మ్యాన్ వేరే. అంటే ఆ బిజినెస్ మ్యాన్ షాడోతో ఎక్కువ మంది పాలిటిక్స్లోకి వస్తూ ఉంటారు, కానీ జెన్యున్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇందులోకి వచ్చి ఈ సాక్రిఫైస్ లేకపోతే ఈ డెడికేషన్తోనూ వచ్చేవాళ్ళు వెరీ ఫ్యూ ఉంటారు. ఇందాక మీరు 400 గ్రామాలకి 400 కోట్లు అన్నారు, అది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చాలా మంది హీరోస్ కానీ రాజకీయవేత్తలు కానీ సీఎంస్ కానీ దత్తత తీసుకుంటున్నారు, కనీసం ఒక్కసారి కూడా విజిట్ చేయని వాళ్ళు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఈ 3 ఎలక్షన్స్లో ఎంతోమంది ఇలా అనౌన్స్మెంట్లు చేయడం జరిగింది చూసే నేను ఇది చేయటం. ఎందుకంటే నేను బిఫోర్ నేను ఇంపాక్ట్ చేయగలుగుతానప్పుడు అట్లీస్ట్ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఇంపాక్ట్ చేయగలిగితే దట్ ఐ కెన్ టేక్ ఇట్ టు పాన్ ఇండియా స్కేల్. ముఖ్యంగా ఎలా చేయొచ్చు అంటే వెరీ సింపుల్. ఇవాళ ప్రతి గ్రామానికి మేజర్ ఇష్యూస్ని, ఎందుకంటే నేను గ్రామాలన్నీ బాగా తిరిగి క్షుణ్ణంగా 3 ఎలక్షన్స్లో తిరిగాను కాబట్టి అక్కడ అవసరాలన్నీ కూడా నాకు బాగా దగ్గరగా తెలుసు కాబట్టి, అండ్
ఇవాళ నాకున్న క్యాడర్ బేస్ నుంచి కూడా చాలా తెలుసుకుని మేము అన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒకటి సెంట్రల్లోనే అన్యూజ్డ్ గ్రాంట్స్ కూడా ఉన్నాయి, హెల్త్ కేర్లో కానీ లాట్ ఆఫ్ డిఫరెంట్ శానిటేషన్లో కానీ వీటిల్లో అవి తెచ్చుకోవచ్చు. రెండోది కాకినాడలో ఇప్పుడు మీకు గత నెలలోనే మీరు న్యూస్లో చూసుంటారు, ఫస్ట్ ఆయిల్ డిస్కవరీ ఓఎన్జీసీ ఒక ఆయిల్ డిస్కవరీ చేసింది. అంటే 45,000 barrels ఆయిల్ని పర్ డే ప్రొడక్షన్ చేయగలిగే నిక్షేపాలను కనుగొని ప్రొడక్షన్లోకి తెస్తున్నారు. సో అలా అంటే దానికి ఆల్మోస్ట్ 10,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసే బిజినెస్ మాట. సో అలాంటి ఇండస్ట్రీలకి అలాగే రేపు మా గ్రీన్ కో రేపు పొద్దున అక్కడ 10,000-15,000 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇన్ ద కంట్రీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా అని అలాంటి ప్లాంట్లు పెడుతుంది. ఇవన్నీ కూడా అన్ని వేల కోట్లు అక్కడ సంపద క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళన్నిటికి కూడా సోషల్ ఆబ్లిగేషన్ ఉందన్నమాట. వీళ్ళందరితోనూ నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీల నుంచి కూడా గ్రాంట్లు తెచ్చి నేను ఇవన్నీ అభివృద్ధి చేసే విధంగా మన ఆలోచనలు చేయడం జరిగింది. సో 400 కోట్లు అనేది స్టిల్ చిన్న మొత్తం కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా అంతకు మించి మనం చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ. అంటే కాకినాడ అనగానే కాపు సామాజిక వర్గం లేకుండా అసలు న్యూసే ఉండదు. సో సామాజిక వర్గం మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అండి తప్పకుండా, బికాజ్ మనం ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఎస్టాబ్లిష్ సక్సెస్ అయ్యామనుకోండి, న్యాచురల్గా సామాజిక వర్గం అంతా మనల్ని మోస్తుంది. అంటే ఒక్కరైతే ప్రాబ్లం లేదు, సునీల్ ఒక్కరైతే ప్రాబ్లం లేదు. అటు జనసేన నుంచి అదే సామాజిక వర్గానికి, టీడీపీ ఆ కాంబినేషన్ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రావచ్చు. సో ప్రజలు కూడా నిర్ణయించుకోలేరు కదా. అంటే మీరు అన్నట్టు గత 15 ఏళ్లలో 3 ఎలక్షన్లు ఓడిపోయినా అదే ప్రాంతం నుంచి అత్యధికంగా ప్రజలకు ఉపయోగపడగలిగింది అంటే ఉట్టి కాపు సామాజిక వర్గమే కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను అక్కడి నుంచి ఒక 3-4 వేల మంది కన్నా ఉద్యోగ అవకాశాలు ఉట్టి మా ఆర్గనైజేషన్లోనే కల్పించుంటాను. అది కాకుండా జాబ్ మేళాస్ అని చాలా చారిటీ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలే కానీ ఉపయోగపడుతుంది. అలాగే హెల్త్ కేర్లో కానీ అలాగే ఎడ్యుకేషన్లో కానీ చాలా చేయటం జరిగింది. సో అలాగే మిగిలిన నాయకులతో కూడా కంపేర్ చేసుకుంటారు. సో ముఖ్యంగా నేను అక్కడ ఒట్టి కాపు సామాజిక వర్గాన్ని ఒక్కళ్ళనే కాకుండా మిగిలిన అన్ని వర్గాలు కూడా నాతో 3 ఎలక్షన్లు నాతో వెన్నంటి ఉన్నాయి కాబట్టి మనకి ప్రతి ఎలక్షన్లోనూ 5 లక్షల మించి ఓట్లు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది రఫ్గా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండేది మొత్తం కాపు సామాజిక వర్గం ఉన్నది 5 లక్షల మంది. సో అందరూ ఒక పార్టీకి వేయరు, అందరూ ఒక నాయకుడికి వేయరు. సో డెఫినెట్గా ఇవాళ గత 15 నెలల్లో, ఎందుకంటే మొదటి ఎలక్షన్లో వచ్చి వెళ్ళిపోతాడు అనేవాళ్ళు, రెండో ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకే ఎలక్షన్ తర్వాత మనిషి కనుమరుగైపోతాడు అన్న. సో అందరూ నిత్యం అవన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి హౌ ఐ కండక్టెడ్ దిస్ హోల్ టైమ్. సో తప్పకుండా నమ్ముతారు, ఎందుకంటే అలా నమ్మారు కాబట్టి నన్ను పార్టీ పిలిచి వాళ్ళ సీట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే రేపు జరిగే ఎలక్షన్స్లో కూడా భారీగా మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరుండొచ్చు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సతీష్ ఉండొచ్చు, నవీన్ ఉండొచ్చు అంటున్నారు, ఈవెన్ నాగబాబు కూడా ఉండొచ్చు అంటున్నారు. సో అప్పుడు ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్? అండ్ ఇంకొకటి, మీరు చిరంజీవి గారికి సన్నిహితులు, ఆయన కూడా చాలా ఇష్టపడతారని విన్నాం. సో ఆయన ఎవరికి సపోర్ట్ చేయొచ్చు అలాంటి కండిషన్ వస్తే? అంటే అండి సపోర్ట్ అన్నది చిరంజీవి గారికి జనసేనకు చేయొచ్చు, ఇవన్నీ రకరకాలుగా. చిరంజీవి గారికి నాకు మంచి సంబంధాలు, లేకపోతే నా చిన్నతనం నుంచి చిరంజీవి గారిని చూసే మేము కెరియర్ బిల్డ్ చేయడం జరిగింది. స్కూల్ డేస్ నుంచి లండన్ వెళ్ళినా లేకపోతే ఎప్పుడూ ఆయనతో మాకు ఆ సంబంధాలు ఉండేది. ప్లస్ ఆయన విషెస్ ఎప్పుడు నేను సక్సెస్ అవ్వాలని ఆయన ఎప్పుడు కోరటం జరుగుతుంది. నువ్వు తప్పకుండా పార్లమెంట్కి వెళ్ళాలని ఆయన నన్ను ఎప్పుడు దీవిస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. బట్ ప్రత్యర్థుల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ఏ ప్రత్యర్థి అన్నా కాకినాడ పార్లమెంట్ వరకు నాకు ఏదో రకమైన మిత్రుల్లో లేకపోతే బంధువులో నాకు సంబంధం ఉన్నవాళ్ళే నాకు అపోజిషన్గా వస్తూ ఉంటారు. అది ఆనవాయితీ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఎవరు వచ్చినా, ఇప్పుడు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి యాజ్ ఎ టోల్డ్ నేను స్పోర్ట్స్ మ్యాన్, మనం ఆటలాడేటప్పుడు 4 మిత్రులతోనే ఆడతాం. ఆ సగం మిత్రులు అపోజిషన్లో ఉంటారు, సగం మిత్రులు. సో ఈ హోల్ ఎలక్షన్ ఈవెంట్కి వచ్చేటప్పటికి ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఎలక్షన్ వాళ్ళది. సో బట్ ఎవరు వచ్చినా అందరికన్నా బ్రహ్మాండమైన ఎలక్షన్ చేసి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ ఓటర్స్ ప్రజలందరి మద్దతు నాకే ఉందని దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి. అండ్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలను గెలిపించి
సునీల్ని తీసుకొచ్చి మళ్ళీ 4వ సారి పోటీ చేసిన కారణాన్ని అట్లీస్ట్ పార్టీకి బలంగా ఆ నమ్మకంతో నన్ను తేవడం జరిగింది కాబట్టి ఆ విధంగా మేము అందరం కలిసి మీరు అడిగినట్టు ఇంతకుముందు గీత గారితో, నర్సింగ్ గారితో, అలాగే దాడిశెట్టి రాజా, చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు గారు, అలాగే వరపుల సుబ్బారావు గారు, దవలూరి దొరబాబు గారు, ఇలాగ 7 ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి రేపు రాబోయే ఎలక్షన్ చేసి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్లో భారీగా విజయం సాధిస్తామని మేము అందరం భావిస్తాం. అంటే గత ఎలక్షన్ సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 వైసీపీ కైవసం చేసుకుంది, 1 టీడీపీ. సో అది సీన్ రిపీట్ అవ్వచ్చు, అంత స్ట్రాంగ్గా ఉన్నారా? అంటే ఈసారి అంతకన్నా మంచి ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే ఇవాళ 50% పైగా అందరికీ ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పథకాలు చేరటం జరిగింది. అండ్ ముఖ్యంగా 80% విమెన్కి ఆయన డైరెక్ట్గా ప్రతి స్కీమ్ని విమెన్ సెంట్రిక్గా చేయటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఫుల్గా జగన్ గారికి మద్దతుగా ఉన్నారని కూడా నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మేము చేసిన సర్వేలు కానీ రిపోర్ట్స్లో కూడా అది కనబడుతుంది. కానీ ఏంటంటే కొంత పార్టీకి కాడర్తో కలిసి పనిచేసే దగ్గర చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి. అన్నీ కూడా అందరం 7గురితో ఇవాళ, ఎందుకంటే మా నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక 3 చోట్ల చిన్న మార్పులు చేర్పులు జరగడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేలతోనూ లైక్ పర్వత ప్రసాద్ గారు కానీ, పెన్నం దొరబాబు కానీ, లేకపోతే జ్యోతుల చంటిబాబు కానీ, వీళ్ళందరితోనూ నాకు ముందు నుంచి ఆల్రెడీ సంబంధాలు ఉండటం వల్ల వాళ్ళు ముగ్గురిని కూడా కలుపుకొని మేము కాకినాడలో రేపు రాబోయే ఎలక్షన్స్లో 7 సీట్లు కైవసం చేసే విధంగా పోటీ అంటే చేస్తాం. ఇందాక మీరు అన్నారు అప్పుడు 2014 ఆ టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసా ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ రిపీట్ అవ్వచ్చు. మరి ఎవరు స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ మీరు వైసీపీ అంటారు. నో అలా ఏం లేదు. ముగ్గురు తప్పకుండా వాళ్ళు ముగ్గురు కలిస్తే ఇవాళ మన స్టేట్ పార్టీల పరిస్థితి కన్నా మోడీ గారికి ఉన్న ఇమేజ్తో డెఫినెట్గా బలంగానే ఉంటారు. కానీ గతంలో పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్, ఆ కొత్తగా పార్టీ పెట్టారు. బట్ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రజలందరూ 5 ఏళ్ళు చూశారు. ప్లస్ ఈ 5 ఏళ్లలో భారతదేశంలో ఎవరు చేయని విధంగా వెల్ఫేర్ స్కీమ్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇంపాక్ట్స్తో ప్లస్ మా 7గురు టీం అండ్ నేను ఎంపీ అభ్యర్థిగా రావడంతో తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని. అంటే ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నారంటే జగన్ ఏదో రకంగా అందరికీ కాపు నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫైనాన్షియల్గా డైరెక్ట్ మనీ పడ్డాయి, బటన్ నొక్కితే అందరి అకౌంట్లో మనీ పడ్డాయి. సంక్షేమం గెలిపిస్తుంది అనుకుంటున్నారా, చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది అనుకుంటున్నారా? అభివృద్ధి అంటే చాలా మంది అసలు ఏం జరగలేదన్న మాట చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే సంక్షేమం జరిగింది కాబట్టి సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, అభివృద్ధి కూడా జరిగింది. అభివృద్ధి అన్నది ఇట్స్ ఎన్ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. మీరు ఇప్పుడు అమెరికాలో మాట్లాడినా, మీరు యూరోప్లో మాట్లాడినా అభివృద్ధి ఇంకా జరగలేదంటారు. ఎందుకంటే అభివృద్ధి ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ అభివృద్ధి ఈ 2 ఏళ్లలోనూ 5 ఏళ్లలో చేసి అయిపోయింది అంటానికి లేదన్నమాట. సో ఇఫ్ యు సీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ 70 ఏళ్లలో జరగని పెను మార్పులు డెవలప్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఎలాగా ఇప్పుడు దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయే 3 పోర్ట్లు, 4 పోర్ట్లు ఏంటి, అవి కూడా 3 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినాయి. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 మేజర్ పోర్ట్స్ని స్టార్ట్ చేశారు. అలాగే 9 ఫిషింగ్ పోర్ట్స్. అంటే మీకు 4 పోర్ట్లు కలిపి చూస్తే ఆల్మోస్ట్ 30,000 కోట్లు పెట్టుబడులు పెడతాం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఈ 4 పోర్ట్లు కలిపి అక్కడ కనీసం నాకు తెలిసి 2-3 లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీని రాబోయే రోజుల్లో బిల్డ్ చేసే ఫౌండేషన్ అది. సో దెన్ 9 ఫిషింగ్ పోర్ట్స్ కట్టారు. 9 ఫిషింగ్ పోర్ట్స్ అంటే మన అసలు ఎంటైర్ కోస్టల్ బెల్ట్ని, ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా లాంగెస్ట్ సీ ఫ్రంట్ కోస్ట్ లైన్ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ విధంగా ఉపయోగించవచ్చు అని ఒక మాస్టర్ ప్లాన్ చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా నో సీఎం హ్యాస్ డన్ ఇట్. అండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే ఆయన చేసిన ఏది ఆయన చెప్పుకోడు, తెలుసుకోవాలి లేకపోతే మాలాంటి వాళ్ళని చెప్పాలనుకుంటాడు. ఎందుకంటే ఈ కోస్ట్ లైన్లో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మీకు అంత కోస్ట్ లైన్ ఉన్న ఇండస్ట్రీకి అక్కడ ఐటీ కంపెనీలు కాదు పెట్టాల్సింది, పోర్ట్ ఆధారిత సీ ఆధారిత ఇండస్ట్రీని పరిశ్రమలు తేవాలి. అండ్ ఇఫ్ యు సీ ప్రపంచంలో పోర్ట్ బేస్డ్
ఎక్కడైతే ఉన్నాయో సిటీస్ అవన్నీ ఎకనామికల్గా బాగా అభివృద్ధి చెందిన సిటీలు మాట. హాంకాంగ్, సింగపూర్, బాంబే, యూ టేక్ ఇట్ న్యూ జెర్సీ, న్యూయార్క్, మీకు ఏ దేశం ప్రపంచం మొత్తం పోర్ట్ని పటిష్టం చేస్తే, సీ ఫ్రంట్ని పటిష్టం చేస్తే అక్కడ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ఆలోచనలతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 పోర్టులని గవర్నమెంట్ టేకప్ చేసి మొదలెట్టిందో, అలాగే ఫిషింగ్ పోర్ట్స్ కట్టిందో, దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 70,000 కోట్లని పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్, నేషనల్ హైవేస్ కనెక్ట్ ఇవ్వటం జరిగింది. ఇదంతా పార్ట్ ఆఫ్ బిగ్ అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో 500 కోట్లతో ఒక ఐటీ ఇండస్ట్రీ వస్తే దానికి బోలంత మార్కెటింగ్ జరుగుతుంది. అది 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ఐటీ కంపెనీ వస్తుంది. వేరే అక్కడ అన్ని వేల కోట్లు. అంటే జగన్ తెలియట్లేదు అంటున్నారా మార్కెటింగ్ చేసుకోవడం? నన్ను తెలియట్లేదు అంటే కదా, బికాజ్ ఆయన ఇవాళ ఇప్పుడు సంక్షేమంతో ఇప్పుడు మీరు అన్నట్టు జనాలు ఇప్పుడిప్పుడే ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే మన సమాజం మనం అనుకున్నంత ఫార్వర్డ్గా లేరు. ఇప్పుడు మీరు అన్నారు మీ ఆలోచనలన్నీ చాలా మందికి అందరికీ తెలిస్తే ఓటేస్తాయి అనుకున్నారు. కానీ చాలా మందికి ఆ విధమైన విజ్ఞానం కూడా ఉండాలి కదా. ఆ ఎడ్యుకేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు నాలెడ్జ్, ఎక్స్పోజర్, ఎడ్యుకేషన్ ఉంటే అప్పుడు మీ డెసిషన్ మేకింగ్ రైట్గా చేసుకుంటూ ఉంటారు. ఇవాళ ఈ రోడ్లు, పోర్ట్లు రావటం వలన, అదే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకోటి ఏంటంటే మేజర్గా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏమంటారు రెన్యూబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ, దాన్ని ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ అంటే సస్టైనబుల్ ఎనర్జీ అంటే సౌర అంటే అగైన్ సోలార్ ఎనర్జీ, బట్ గ్రీన్ ఎనర్జీ అని, గ్రీన్ పవర్ అని భారతదేశంలో నాట్ ఓన్లీ కాస్ట్ జీరో పొల్యూషన్తో వచ్చి అది హైయెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అది స్టేట్ పాలసీలను బట్టి, స్టేట్ పాలసీ చేసిన విధానాన్ని బట్టి మనకి దానికి ఇన్వెస్టర్లు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు అన్నమాట. ఆ విధంగా చూస్తే హైయెస్ట్ పెట్టుబడిదారులు అనౌన్స్ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో అండ్ స్టార్ట్ చేసింది కూడా. దీనివల్ల ఏంటంటే ఉపయోగం, ఈ రెన్యూబుల్ ఎనర్జీని వాడి ఈ పోర్ట్ ఆధారిత పరిశ్రమలకి, ఎందుకంటే జగన్ గారు మార్కెటింగ్ చేయక్కర్లేదు. ఇవాళ యూరోప్ కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ ఎక్కడికైనా మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే కార్బన్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ పడుతుంది అన్నమాట. ఆ ట్యాక్స్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావాలన్నమాట. గ్రీన్ ఎనర్జీతో వాడే ఫ్యాక్టరీలు ప్రొడక్షన్లు వస్తేనే వాళ్ళందరికీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రెండు రాబోయే రోజుల్లో అభివృద్ధిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే బిజినెస్ మాగ్నెట్యూడ్ అంటే మీరు ఒప్పుకోలేదు ఇందాక, అందుకే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లేదా మీరు బిజినెస్ గురించి? బిజినెస్ గురించి అంటే మీకు ఈ అవగాహన లేకపోతే అసలు అభివృద్ధిని ఎలా సాధించుకుంటాం? ఇవాళ మీకు ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు కావాలి అని అంటే ఇవాళ రావాలంటే ఈ విధమైన ఇండస్ట్రియల్ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచన చేశారు కాబట్టి రేపు పొద్దున రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా మన కోస్ట్ లైన్లో రాబోతున్నాయి. ఇప్పుడు మీరు కాకినాడలో 10,000 ఎకరాల SEZ ఉంది. ఆ SEZలోకి ఎన్నో ఇండస్ట్రీలు రావాలి. అలాగే మచిలీపట్నం దగ్గర కానీ, కృష్ణపట్నం కానీ, శ్రీ సిటీలో కానీ, అలాగే మీకు వైజాగ్ దగ్గర ఫార్మా సిటీలో కానీ, ఈ అన్ని చోట్ల కూడా ఎప్పుడైతే మీకు ఇలాంటి గ్రీన్ ఎనర్జీ అవైలబిలిటీ ఉన్నదో అక్కడ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్, పవర్ ఆధారిత ప్లాంట్స్ ఎక్కువ వచ్చి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అవడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో, అలాగే జీతాలు ఎక్కువ వచ్చినాయి, లోకల్గా కూడా మీకు రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి, ఫుడ్ ఇండస్ట్రీ దగ్గర అన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తాయి. అంటే 4సారి రాబోతున్నారు. కొత్త వ్యూహాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మేనిఫెస్టోలో కొత్త విషయాలు యాడ్ చేశారు, అవి కాకుండా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా అండి ఈ 400 గ్రామాల్లో మనం చేయబోయే అభివృద్ధి, అలాగా యువతకి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు, ఏ విధమైన అభివృద్ధి ఈ ప్రాంతానికి తేబోతున్నామో దీన్ని బాగా ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా నేను ఆలోచన చేయడం జరిగింది. అండ్ ఇవాళ అందరికీ మనం మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్పుకునేది ఏంటంటే బేసికల్గా ఆలోచన చేయాలి ఓటేసేటప్పుడు. ఆ ఆలోచన నాలెడ్జ్తోనో లేకపోతే పక్క వాళ్ళకి తెలుసుకునో అవగాహన చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మన ప్రాంతానికి, మన ఇంటికి ఉపయోగపడే విధంగా కూడా నాయకులు వస్తారని అందరికీ తెలియజేసుకుంటారు. ఫైనల్గా ఇంకా కాకినాడ ప్రజలకి ఏం చెప్తారు? రేపు ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల్లో
7 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్న నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అందరూ ఆశించిన విధంగా అంతకన్నా గొప్పగా నేను ఆలోచనలు చేయటం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రాంతానికి తప్పకుండా మళ్ళీ రెండోసారి నేను ఓటు అడగకుండానే మీరందరూ కూడా నన్ను మళ్ళీ ఎన్నుకునే విధంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కూడా అందరికీ తెలియజేయటం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఈసారైనా అభివృద్ధి చేయగలిగిన వ్యక్తిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే 400 గ్రామాలని 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని, అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఆయనకున్న పరిచయాలతో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తామంటూ కూడా ఆయన హామీ ఇస్తున్నారు. చూద్దాం మరి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో. ఇది వాళ్ళ సునీల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.